సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మేమైతే సైన్స్ సిటీకి అయితే వెళ్తున్నాం. గల్ఫ్ స్ట్రీట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట. మేము గల్ఫ్ స్ట్రీట్ నుంచి గల్ఫ్ స్ట్రీట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 పార్ట్ 2 కింద నేను ఆల్రెడీ తీసాను వీడియోస్. అవి మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి ఎవరైనా చూడకపోతే. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి పెడుతుంటాను మన ఛానల్ అయితే. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం ప్రస్తుతం అయితే గల్ఫ్ స్ట్రీట్ నుంచి ఇక్కడికి సైన్స్ సిటీకి వెళ్తున్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా డ్రైవర్ మనకి. ఆ బిల్డింగ్ చూడండి, చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నమాట మనం. చూడండి, ఇక్కడైతే ఉండే కొలది మనకి బిల్డింగ్స్ అయితే పెద్ద పెద్దవి కనబడుతున్నాయి, చూసారు కదా. ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా చాలా పెద్దవి ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ మనం అయితే ప్రస్తుతం సైన్స్ సిటీకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే ఇది ఎంట్రన్స్ మాట, చూసారు కదా. ఇక్కడ మనకైతే ఇన్విటేషన్ అనేది వచ్చిందన్నమాట. కోల్కతా ఆర్నమెంటల్ ఫిష్ ఫెడరేషన్ వాళ్ళు మనకి ఇన్విటేషన్ అనేది పంపించారు, చూసారు కదా. ఇవైతే హోర్డింగ్స్ అటువైపు ఇటువైపు పెట్టారు ఎంట్రన్స్కి. ఫస్ట్ మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదైతే లోపల చాలా పెద్ద ఏరియా అన్నమాట. మొత్తం ఇక్కడ మనకి ఆర్నమెంటల్ ఫిష్ సంబంధించిన అంటే ఎక్స్పో ఒకటే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఆ ఎక్స్పోలో మనకి గోల్డ్ ఫిష్ బ్రీడర్స్, అలాగే ఫైటర్ బేటాస్ ఉంటాయి కదా, బేటా బ్రీడర్స్, ఇంకా అయితే మనకి ఫ్లవర్ హార్న్ బ్రీడర్స్ వాళ్ళందరూ వస్తున్నారన్నమాట ఈ ఎక్స్పోకి. అంటే ఇక్కడ నుంచి మన ఇండియా కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారన్నమాట. ఇండోనేషియా నుంచి టాప్ బ్రీడర్స్ అందరూ వస్తున్నారన్నమాట ఇక్కడికి. చూసుకోవచ్చు మీరు, ఇదంతా పెద్ద గార్డెన్లా ఉంది, మొత్తం గ్రీనిష్. చూసారు కదా, అది మనకి ఆర్చ్ కనబడుతుంది కదా, అదంతా సైన్స్ సిటీ ఎంట్రన్స్ మాట, మెయిన్ ఎంట్రన్స్ అది. చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. ఇదైతే సైన్స్ సిటీ ఎంట్రన్స్ మాట. ఫస్ట్ అయితే మేము ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా ప్రీమియర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ట్రైన్స్ లోపల ఇవి చూసారు కదా, ఇదిగోండి. ఇక్కడైతే మనకి టికెట్స్ ఇస్తున్నారు, అలాగే ఇటు సైడ్ కూడా టికెట్స్ ఉన్నాయి వేరే. ఇక్కడైతే చాలా ఎక్కువ రెయిన్ వచ్చేస్తుందన్నమాట. మేమైతే టికెట్ తీసుకున్నాం. లోపలికి వెళ్దామంటే ఇక్కడ ఆడిటోరియం చూపిస్తున్నాను కదా, అక్కడికి వెళ్ళాలి మనం అయితే. చూస్తారు కదా, ఇదంతా పెద్ద వర్షం వచ్చేస్తుంది. ఈ వర్షం ఆగిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మొత్తం అంతా క్లౌడ్ అయిపోయిందన్నమాట. ఇక్కడ అక్వేరియం సంబంధించినవి అన్నీ ఎక్స్పో ఉందని చెప్పి ఆ ఆడిటోరియంలో వెళ్ళమన్నారు మమ్మల్ని. ఇంకా వేరే ఆడిటోరియంస్ ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు. సైన్స్ సిటీ గైడ్ మ్యాప్ మాట ఇదంతాని. స్పేస్ సెంటర్, అలాగే మ్యూజియంస్ ఉన్నాయి, అలాగే ట్రైన్ రోడ్స్, అలాగే ఇక్కడ సైన్స్ పార్కు, కేబుల్ కార్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. పైనుంచి రోప్ ఉంది చూసారా, అదంతా కేబుల్ కార్ అన్నమాట. అవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా మంచి మంచి స్టాట్యూస్ అనేవి ఉన్నాయి, చూసారా. ఆ పక్కన చూసారా, వందే భారత్ ట్రైన్లో ఉంది. అవన్నీ చిల్డ్రన్స్ అన్నమాట, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి. ఇదంతా చూసుకోవచ్చు మీరు, ఇదంతా గ్రీనరీలా ఉంది. ఇంకా అయితే వర్షం వస్తుంది, అయినా ఇంకా టైం లేట్ అయిపోతుందని చెప్పి మేము అయితే బయలుదేరిపోయాం ఇక్కడి నుంచి. ఆ ఆడిటోరియం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. చూసుకోవచ్చు మీరు ఆ బిల్డింగ్. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ మాట ఇది. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద సైన్స్ ఎక్స్ప్లోరేషన్ హాల్ అని ఉంది. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ మాట లోపలికి. ఆర్నమెంటల్ ఫిష్ ఫెడరేషన్ వాళ్ళు, అదే కోల్కతా సంబంధించిన ఆర్నమెంటల్ ఫిష్ ఫెడరేషన్ ఉంటారు కదా, వాళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట ఇది ఆర్నమెంటల్ ఫిష్ ఎక్స్పో అనేది. చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అయితే ఉంది, ఎవరైనా రావచ్చు అన్నమాట ఇక్కడికి. చూసుకోవచ్చు మీరు. హాబీస్ ఉంటారు కదా, అక్వేరియం హాబీస్, అలాగే పెంచుకున్న వాళ్ళు, అంటే వీటి గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు అయితే చాలా అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఎవరన్నా రావచ్చు అన్నమాట, ఫ్రీ ఎంట్రీ ఇది, అసలు టికెట్ ఉండదు మనకి. ఎంట్రన్స్లో అయితే టికెట్ ఉంటుంది, ఇది చూడడానికి అయితే మనకి ఫ్రీ అన్నమాట. ఇదైతే మనకి ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నాం. చూసుకోవచ్చు మీరు, చాలామంది ఉన్నారు జనం అయితే. ఇదైతే బ్యాక్ స్టేజ్ ఇది, ఇంకోండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రీన్స్ అవి పెట్టారు, అంటే అక్వేరియం సంబంధించిన ఎక్స్పో అవి పెడుతున్నారు కదా, వాటి గురించి హోర్డింగ్స్ అవి పెట్టారన్నమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అక్కడ అయితే చూసుకోవచ్చు మీరు, ఇండోనేషియన్, థాయిలాండ్ సంబంధించిన బ్రీడర్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ స్టేజ్ దగ్గర. ఇటు సైడ్ చూసుకోవచ్చు, కోల్కతా ఫిష్ ఫెడరేషన్ అని చెప్పి ఆర్నమెంటల్ ఫిష్ ఎక్స్పో 2024 అన్నమాట. ఇక్కడ
కంపెనీస్ అన్నీ చూపిస్తున్నారు కదా, హింటన్, అలాగే పైసెస్, శ్రీపద్మ, బ్యాక్ వాటర్ అక్వాటిక్స్, అవన్నీ ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారన్నమాట వీళ్ళ కంపెనీ వాళ్ళందరూనే. చూద్దాం, ఆ స్టాల్స్కి అయితే విజిట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడైతే స్టేజ్ ఉంది కదా, స్టేజ్ మీద ఫిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. బ్రీడర్స్, ప్రతి బ్రీడరు వాటిని ఎలా పెంచాలి, ఎలా బ్రీడ్ చేయాలి, ఏమేమి ఫుడ్ యూజ్ చేయాలి అన్నీ కూడా చెప్తున్నారన్నమాట ఇక్కడ ఫస్ట్ అయితే మనం స్టాల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూద్దాం ఫస్ట్ అయితే ఏమున్నాయో. ఇక్కడైతే పైసెస్ అని ఉన్నాయి. పైసెస్ అంటే మనకి ఫిషెస్ సంబంధించిన ఫుడ్ ఉంటుంది కదా, లైవ్ ఫుడ్, బగ్స్ మాట. ఇవి చూసారు కదా బౌల్లోని బగ్స్, ఇవి ఇవైతే సూపర్ వామ్స్ లైవ్ ఉన్నాయి, అలాగే వీళ్ళ దగ్గర డ్రై కూడా ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ కదులుతున్నాయి పురుగులు, ట్రూ బగ్స్. ఇవన్నీ మనకి ఫ్లవర్ హార్న్స్ అంటే చిన్న చిన్న ఇవి పెంచుకుంటాం కదా, ఇగ్వానాస్ అంటే తొండల్లా ఉంటాయి కదా, అవి ఒకటి, వాటికి ఫుడ్ మాట. ఇవి మంచి ప్రోటీన్స్ అవి ఉంటాయి వీటిలోని. చూసుకోవచ్చు మీరు, ట్రూ బగ్స్. ఇవి ప్రోడక్ట్స్ అమెజాన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. పైసెస్, ఫ్లవర్ హార్న్స్కి, ఆస్కార్స్కి, అలాగే పైథాన్స్ ఉన్నాయి పెంచుకునేవి. వీళ్ళ దగ్గర మన పక్కన స్టోర్లో అయితే మనకి వీక్ ఎక్కువ అని చెప్పి వీళ్ళ దగ్గర అంటే ఇంటర్నల్ ఫిల్టరేషన్ సంబంధించిన ఉంటాయి కదా, గ్లాస్ మోడల్లోని అవి ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. చూసుకోవచ్చు మీరు, మయూర్దేవ్ సార్ని కలిసామన్నమాట. ఇక్కడ కూడా వచ్చారు ఈ ఎక్స్పోకి. ఆయనదైతే మీరు చూసే ఉంటారు యూట్యూబ్లోని, మయూర్దేవ్ అక్వాస్కేపర్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్ నేమ్. ఒకసారి అయితే చూడండి, ఆయనది చాలా బాగుంటుంది ఛానల్. ఇక్కడ మనకి పక్కన స్టాల్ అయితే ఇంటర్న్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంటర్న్ కంపెనీ బ్రాండ్ సంబంధించిన ఫుడ్ మెటీరియల్ మాట ఇది. అంటే ప్రతి ఫిష్కి, ఏ ఫిష్కి ఆ ఫిష్కి విడివిడిగా ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర. గప్పికి ఒక ఫీడ్ ఉంటుంది, అలాగే ఫ్లవర్ హార్న్కి, డిస్కస్కి అలా ఒక ఫీడ్ ఉంటుంది. ప్రతి దానికి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. అలాగే ఈ పక్కన స్టాల్లో అయితే మనకి ద బబుల్స్ ఉంది కదా, వీళ్ళ దగ్గర అయితే ఏడిఏ సంబంధించిన ప్రొడక్ట్స్, అలాగే యాక్సెసరీస్, ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్లాంట్స్ సంబంధించిన ఫెర్టిలైజర్స్, వాటర్ కండిషనింగ్, అలాగే వాటర్ క్లోరిన్ రిమూవర్. ఇక్కడ చూసారు కదా హెకారీ ఫుడ్స్, అవన్నీ ఉన్నాయి. మంచి మంచి ఇంపోర్టెడ్ వెరైటీ అన్నీ ఉన్నాయి ఫుడ్స్ అన్నీ. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర ఇవి డిస్కస్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మీరు, మంచి మంచి డిస్కస్ అవి ఉన్నాయి. బ్లూ కలర్, రెడ్ మెలన్, బ్లూ మెలన్, చాలా బాగున్నాయి అన్నమాట. డిస్కస్ డ్రీమ్స్ అని చెప్పి వీళ్ళ ఒక బ్రాండ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డిస్కస్ డ్రీమ్స్ అని ఉంది. ఇక్కడ పక్కన అయితే మనకి మెరైన్ సంబంధించినవి ఉన్నాయన్నమాట. సీస్కేప్స్ అని చెప్పి. ఇంకోండి ఇక పైన మీకు చూపిస్తున్నాను కదా, వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సీస్కేప్స్ అని కూడా టైప్ చేస్తే వస్తుందన్నమాట. ఇక్కడైతే మెరైన్ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మెరైన్ సంబంధించిన స్కేప్స్ అవి ఉంటాయి కదా మనకి, ఎనీమూన్స్, అలాగే హార్డ్ స్కేప్స్ ఉంటాయి, స్టోన్స్, లైటింగ్, వాటికి తగ్గ లైటింగ్, అలాగే మినరల్స్, మనకి వాటర్లో pH లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకోవడానికి, సాల్ట్ కంటెంట్ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. మంచి మంచి ఏంజల్స్, అలాగే కోరల్ రిఫ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ పక్కన చూసుకోవచ్చు, ఈ పక్కన స్టాల్లో అయితే మనకి ఇవన్నీ ఉన్నాయి చూసారా, కీ చైన్లో ఉన్నాయి ఇవి ఫిషెస్. ఇవి ఈ పక్కన అయితే మనకి టెరారియంస్ ఉన్నాయన్నమాట. అన్నీ చిన్న చిన్నవి అన్నమాట, అంటే క్రిప్ట్లు అవి పెట్టి చిన్న చిన్న టెరారియంస్ అవి చేశారు. డువా ట్యాంక్ మోడల్ అన్నమాట ఇది. ఇవైతే డ్రిఫ్ట్ ఫుడ్కి క్రిప్ట్స్ అవి, చిన్న చిన్న క్రిప్ట్స్ అవి పెట్టారన్నమాట. జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి చిన్న లైటింగ్ అనేది సర్టెన్ టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట. అవి మాయిశ్చర్ పెట్టాలి ఇవన్నీ. చూసారా చిన్న చిన్న బౌల్స్లో అవి పెట్టారు ఇక్కడ. అలాగే ఇక్కడ స్మోక్ వచ్చేస్తుంది చూసారా, ఆ స్మోక్ పైకి వేపర్ అవుతూ ఉంటుంది అన్నమాట పైన ఉన్న ప్లాంట్స్కి. చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ డ్రిఫ్ట్ ఫుడ్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయో అవన్నీ ఎలాగ అరేంజ్ చేసుకోవాలో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు, క్రిప్ట్స్ అవి పెట్టి. ఇంకోండి పెట్స్ క్రాఫ్ట్స్ అని చెప్పి వీళ్ళొక బ్రాంచ్ మాట. అలాగే మొబైల్ నెంబర్స్ కూడా మీకు కనిపించేలా వీడియో తీశాను. ఇదైతే శ్రీపద్మ టాప్ ప్లాంటెడ్ సంబంధించిన కంపెనీ మాట ఇది. అంటే మనకి కేరళ నుంచి వస్తుంటాయి ఈ అక్వేరియం ప్లాంట్స్. మీకు ఆన్లైన్లో కూడా బై చేసుకోవచ్చు, మంచి మంచి ప్రైజెస్ అనేవి ఉంటాయి. అలాగే ఈ పక్కకు వస్తే మంచి టెరారియం ఒకటి ఉంది, చూపిస్తాను. ఇంకోండి ఇక్కడైతే ఫస్ట్ చిన్నది అయితే ఉంది. ఇక్కడైతే ఎగ్వానాలు అవన్నీ ఉన్నాయి, అంటే బ్రీడింగ్ బాక్స్ సంబంధించినవి అవన్నీ బర్డ్స్ సంబంధించినవి. ఆ పక్కన ప్లాంట్ ట్యాంక్ అయితే చాలా అదిరిపోయింది. ఇక్కడ టీవీలో డిస్ప్లే చేస్తున్నారు చూసారా బర్డ్స్ సంబంధించినవి. ఈ ట్యాంక్ చూద్దాం, చాలా బాగుందన్నమాట ఇది ట్యాంక్. ఆ పక్కనే టెరారియం ఒకటి ఉంది, చాలా పెద్ద స్కేప్ చేశారు. అలాగే ఇక్కడ చాలామంది మనకి ఫ్రంట్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, చూద్దాం.
ఇంకోండి ఇదంతా టెరారియం అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మంచి ప్లాంట్ ట్యాంక్ అయితే ఉంది. మంచి వ్యూ అయితే డిజైన్ చేశారు వీళ్ళు, ఓన్లీ ప్లాంట్స్తోనే. అంటే స్టోన్స్ అవి ఏమి యూజ్ చేయలేదు. గ్రావెల్ మంచి మంచి ప్లాంట్స్ అవి యూజ్ చేశారు. కింద కార్పెట్ ప్లాంట్ అది చాలా బాగుందన్నమాట ఇది స్కేప్. అలాగే ఈ పక్కకు వస్తే టెరారియం ఇది. అంటే ఇది 10 సెకండ్స్కో 20 సెకండ్స్కో వాటర్ స్ప్రింక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి వాటర్ అనేది ఉండదన్నమాట వీటికి. చూసారు కదా మనకి ఫారెస్ట్లో అయితే ఉంటుంది కదా, ఆ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారన్నమాట ఇక్కడ. చాలా బాగుంది ఇదైతే. అంటే మనకి అడవుల్లోని మాయిశ్చర్ రెయిన్ ఫారెస్ట్స్ ఉంటాయి కదా, వాటిలో పెరుగుతుంటాయి మొక్కలు, క్రిప్ట్లు, చిన్న చిన్న మాసెస్ అవన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇటుపక్క వస్తే మనకి ఫ్లవర్ హార్న్ గురించి చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం అయితే స్టేజ్ మీద ఆయన అయితే థాయిలాండ్ బ్రీడర్ అనమాట, ఫ్లవర్ హార్న్ బ్రీడర్. ఆయన చెప్తున్నారన్నమాట ఫ్లవర్ హార్న్ గురించి. అంటే అవగాహన కల్పిస్తున్నారు, ఫ్లవర్ హార్న్ ఎలా పెంచాలి, ఎలా బ్రీడ్ చేయాలి, వాటి బ్రీడింగ్ టైం ఏంటి, అలాగా అన్ని వివరిస్తున్నారన్నమాట. ఏ టైంలో బ్రీడ్ అవుతుంది, ఎటువంటి ఫుడ్ వేయాలి, వాటికి డిసీజెస్ ఎలాగా అరికట్టాలి, డిసీజెస్ వస్తే వాటిని ఎలాగా కేర్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట స్టేజ్ మీద. ఆయన చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఇంగ్లీష్ లోని. అలాగే ఇక్కడికి వచ్చేస్తే ఈ స్టాల్లో అయితే మనకి బ్యాక్ వాటర్ అక్వాటిక్స్ అని ఉన్నారు. వీళ్ళు కూడా సేమ్ మనకి ప్లాంట్స్ సప్లై చేస్తారన్నమాట. ప్లాంట్స్ సంబంధించిన స్టిమ్యులేటర్స్, అలాగే వాటి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను పాంప్లెట్. గ్రీన్ వాటర్ అక్వాటిక్స్, బ్యాక్ వాటర్ అక్వాటిక్స్ సేమ్ అన్నమాట. వీళ్ళైతే మనకి ఇన్స్టాలో ఉన్నారు, అలాగే యూట్యూబ్ లేదు కానీ ఇన్స్టాలో వీళ్ళైతే పెట్టుకున్నారు. అలాగే ప్లాంట్ ఫెర్టిలైజర్స్, అంటే వీళ్ళు ఎక్వాస్కేపింగ్ ఎలా చేయాలో కూడా ట్రైన్ చేస్తారన్నమాట మనల్ని. అంటే మనకి నేర్చుకుంటాం కదా ఎక్వాస్కేపింగ్ ఎలా చేయాలి, ఏంటి, ఎటువంటి ప్లాంట్స్ యూజ్ చేయాలి. ప్లాంట్స్ ఇక్కడ చూసారు కదా, గ్రాస్, హెయిర్ గ్రాస్. వీళ్ళ దగ్గర అయితే టిష్యూ కల్చర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ టిష్యూ కల్చర్ అన్నమాట. అవి ఎన్ని రోజులైనా పాడవు. టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఫెర్టిలైజర్స్, ప్లాంట్స్ సంబంధించిన ఫెర్టిలైజర్స్ అన్నీ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే ఇన్సెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్ హార్న్ సంబంధించిన ఫుడ్ మాట ఇది. స్పైసెస్ ఇందాక చూసాం కదా, వాళ్ళకిలాగే వీళ్ళు వేరే ప్రోడక్ట్స్ అన్నమాట ఇవన్నీ బర్డ్స్కి. అలాగే బర్డ్స్కి పురుగులు అవి తింటుంటాయి కదా, అవి మాట ఇవన్నీ డ్రై వెరైటీ ఇవన్నీ టెట్రాప్యాక్స్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫ్లవర్ హార్న్ సంబంధించినవి కూడా ఉన్నాయి. ఫ్లవర్ హార్న్కి ఇవన్నీ వేస్తాం కదా, సూపర్ వామ్స్ అవన్నీ. ఇవన్నీ న్యాచురల్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నమాట. ఇక్కడ బౌల్స్లో చూసుకోవచ్చు మీరు. ఇందాక పైసెస్లో చూసాం కదా, అలాగే ఉన్నాయి సేమ్ కూడా ఇవన్నీ. బగ్స్, అలాగే సూపర్ వామ్స్, ఇవన్నీ బర్డ్స్కి, ఇగ్వానాస్కి, ఫిషెస్కి అవన్నీ ఫీడింగ్ ఇస్తామన్నమాట. ఇక్కడైతే మనకి ప్లాంటెడ్ టెరారియంస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఏడిఏ కంపెనీ అన్నమాట ఇదంతా. ఇక్కడైతే మనకి ప్లాంటెడ్ సంబంధించిన ట్యాంక్ ఉంది చూసారు కదా, ఇందులో స్మోక్ వస్తుంది. ఈ స్మోక్ ఎలా దేనికంటే మనకి పైన ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటికి అదే మాయిశ్చర్ కింద పనిచేస్తాయి అన్నమాట. మిస్ట్ మేకర్తో చేస్తారు ఇది, అలాగా స్మోక్ రావడానికి. మనకి ఆన్లైన్లో దొరుకుతాయి మిస్ట్ మేకర్స్ అంటే. ఇవన్నీ పిన్నటిఫైడ్ అన్నమాట అది ప్లాంట్. అదైతే మనకి డ్రిఫ్ట్ ఫుడ్ మీద కూడా గ్రో అవుతుంది ఆ ప్లాంట్. చాలా ఎక్కువ వేస్తారు, అంటే మంచిగా లుక్ అదే వచ్చిందన్నమాట. ఇవన్నీ మాసెస్ అవి ఉన్నాయి దీంట్లోని. ఇక్కడ చూసారా బౌల్, ఇదంతా టెరారియం అన్నమాట. టెరారియం బౌల్. మనకి ఇందాక పెద్ద టెరారియం చూసాం కదా, అంటే వాటర్ అది ఉండదు టెరారియంలోని, అంటే జస్ట్ వాటర్ మాయిశ్చర్ ఉంటుంది అంతే జస్ట్. ఇదిగోండి చూసారా, ఇవన్నీ ఫెర్న్స్ అన్నమాట, ఇండియన్ ఫెర్న్స్. అలాగే మంచి మంచి డిఫరెంట్ ఫెర్న్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ ట్యాంక్స్ అన్నమాట. ఇవన్నీ హార్డ్ స్కేప్స్, స్టోన్స్తో తయారు చేశారు. అలాగే డ్రిఫ్ట్ ఫుడ్స్ అవి తయారు చేశారన్నమాట. హార్డ్ స్కేప్స్ అలాగా మోడల్ పెట్టారన్నమాట ఇవన్నీ బౌల్స్లో చూసారు కదా, మాయిశ్చర్ అవుట్ ఉంది. డోవా ట్యాంక్ ఇది. అలాగే ఇక్కడ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. అమైనా రిమూవర్ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర, చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ వాటర్ pH లెవెల్లో టెస్టింగ్ కిట్ అవన్నీ ఉన్నాయన్నమాట. హార్డ్నెస్ టెస్ట్ చేయడానికి, వాటర్ సాఫ్ట్నెస్, హార్డ్నెస్ అవన్నీ టెస్ట్ చేసుకోవాలి కదా మనం ప్లాంటెడ్ అక్వేరియంలోని, లేకపోతే ప్లాంట్ అనేది మనకి గ్రో అవ్వదన్నమాట. చూసారా ఇవన్నీ బుద్ధుడు చూసారా, ఆ ట్యాంక్ అయితే చాలా బాగుంది. ఇదైతే టెరారియం ప్లాంట్. ఇది చూసారా
లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకవన్నీ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అన్నమాట. చూసారా, ఏడిఏ అన్నమాట, టాప్ కంపెనీ. ఇవన్నీ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ. అలాగే ఇక్కడ చూసారా మంచి ప్లాంట్ ట్యాంక్ అయితే ఉంది. మాసెస్ అవి పెట్టి మరి పెద్ద పెద్ద ప్లాంట్స్ వేయకుండా జస్ట్ ల్యాండ్స్కేప్ అరేంజ్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. మాసెస్, క్రిస్మస్ మాస్ అది ఉంది దీంట్లోని. అలాగే పింక్ రోట్ అలా ఉంది బ్యాక్ సైడ్. ఇదంతా మాస్ టైప్ మాట, స్టోన్స్కి వెళ్ళినట్టు ఉంది ఇదంతా. ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి దీంట్లోని. చెర్రీ బాబ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లోని. చూసారు కదా, వాటర్ ఇన్లెట్ మనకి గ్లాస్లో కలిసిపోయినట్టు ఉంది చూసారా. అందులో అసలు ఫిల్టరేషన్ లేనట్టే ఉంది కదా. ఇంకొండి ఇక్కడైతే మనకి సాయిల్స్ ఉన్నాయి, ప్లాంట్కి సంబంధించిన సాయిల్స్. ఇక్కడ చూసుకోవచ్చు, డ్రిఫ్ట్ ఫ్రూట్ చూసారు కదా ఎంత మోడల్గా ఉందో. వాటికి మాసెస్ అవి అరేంజ్ చేస్తారనమాట, చాలా నీట్గా తయారవుద్ది. సాయిల్స్ అన్నమాట, అక్వేరియం ప్లాంటెడ్ సాయిల్స్. ఇక్కడ చూసారా మెరైన్ ట్యాంక్, క్లౌన్ ఫిష్ ఉంది దీంట్లోని. అలాగే మంచి డిజైన్ కూడా ఉంది దీంట్లోని, స్టోన్తోని. ఫిషెస్ అన్నీ ఆ హోల్స్లో దూరి ఆడుకుంటున్నాయి అన్నమాట, హైడింగ్ అవి. ఇదంతా మెరైన్ సెటప్ అన్నమాట ఇదంతా. కాసేపటికి నేనైతే బయటకు వచ్చి చూస్తే మొత్తం వర్షం అంతా, అసలు వర్షం పడినట్టే లేదన్నమాట. ఇక్కడ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, మొత్తం క్లౌడ్స్ అన్నీ. చూడండి బయట నుంచి అయితే ఎలా ఉంది. ఇంక ఇటు సైడ్ అయితే కొంచెం క్లౌడ్గా ఉంది. ఇదైతే మొత్తం అసలు వర్షం పడినట్టే లేదు ఇక్కడ గార్డెన్ అంతాని. చూసుకోవచ్చు మీరు, అది ఎంట్రన్స్ మాట, ఇది చూపిస్తున్నాను కదా మనం వచ్చిన ఇందాక ఎంట్రన్స్ అది. అలాగే ఇటు సైడ్కి చూసుకున్నట్టయితే ఇది ఆడిటోరియం అన్నమాట ఫ్రంట్ నుంచి. ఇలాగ మేమైతే పైన రూప్ ఎక్కడానికి వెళ్తున్నాం. కేబుల్ కార్స్ ఉన్నాయి కదా, అక్కడ పైకి మీకు టాప్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. అది ఎక్కితే కొంచెం నీట్గా కనబడుతుంది కదా, మొత్తం ఈ ఏరియా అంతా కవర్ అవుద్ది. చూసుకొని అక్కడ ఉన్నాయి కేబుల్ కార్స్. ప్రస్తుతం అయితే ఇక్కడ కేబుల్ కార్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ అయితే చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. ఈ సైన్స్ సిటీ మొత్తం చూడొచ్చు పైనుంచి. ఇంకొండి ఆ బిల్డింగ్ ఇప్పుడు నీట్గా క్లియర్గా కనబడుతుంది. ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అంటే మీరు కోల్కతా వచ్చినప్పుడు సైన్స్ సిటీని అయితే తప్పకుండా విజిట్ చేయాలి మీరు, చాలా మిస్ అయిపోతారు లేకపోతే. ఇవన్నీ కూడా ఆడిటోరియంస్ చూసారు కదా ఇందాక అక్కడ మొత్తం మ్యాప్లోని. ఇక్కడ కింద చూసారు కదా ఒక పజిల్లా ఉంది మొత్తం గార్డెన్ అంతానే. మనకి పజిల్స్ ఉంటాయి కదా ఆ మోడల్లో ఉందన్నమాట ఇదంతా. చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కింద, అంటే ఫుడ్ కోర్ట్స్ మాట అవన్నీ. ఇంకోటి చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే మన ఆడిటోరియం ఇది ఇందాక వెళ్ళాం కదా, ఇటు సైడ్ అయితే ఇంకా ఉన్నాయి ఆడిటోరియంస్, మ్యూజియంస్ అవి ఉన్నాయంట ఇటు సైడ్. మేమైతే ఇంకా అటు సైడ్కి వెళ్ళలేదు, మనకైతే లైట్ ఫెయిల్డ్ అయిపోతుందని చెప్పి మేమైతే ఫస్ట్ ఇదైతే కవర్ చేసాం అన్నమాట. ఇంకొండి మధ్యలో ఆగిపోయింది కేబుల్ కారు. మధ్యలో కాసేపు ఆఫ్ చేశారు, మళ్ళీ రన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇవ్వండి ఆ బిల్డింగ్ అయితే చాలా బాగుంది. ఇంకోండి ఇదైతే ఎంట్రన్స్. మనం అక్కడి నుంచి ఇటు సైడ్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. ఇదైతే ఇందాక ఎక్స్పో జరుగుతుంది కదా ఆ ఆడిటోరియం ఇది. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇందాక మనం స్టార్టింగ్ వచ్చాం కదా సైన్స్ సిటీ ఎంట్రన్స్ ఆర్చ్, అక్కడికైతే ఇంకా బయటకు వచ్చేసాం. సో ఫ్రెండ్స్, మేము ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ సైన్స్ సిటీకి వచ్చి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.